తర్వాత మీ ట్రావెల్‌లో నాకెప్పుడు క్యూరియస్‌గా అనిపించే పాయింట్ ఒకటున్నదండి. అదేంటంటే మీరు ఇంతమంది హీరోలతో చేస్తున్న టైంలో పవన్ కళ్యాణ్ గారు కూడా అంత యంగ్ డైరెక్టర్సు, మంచి స్ప్రీ ఉన్న డైరెక్టరు, ఆ థాట్ ఉన్న డైరెక్టరు, ఎంటర్‌టైన్‌మెంటు, ఈ కోఎఫిషియంట్స్ అన్నీ చూసుకునే సినిమాలు చేశారు. మీరు ఎందుకండి చేయలేదు పవన్ కళ్యాణ్? అన్ఫార్చునేట్ అండి. యాక్చువల్‌గా జరగాలి మా ఇద్దరిది కాంబినేషన్‌లో జరగాలి సినిమా. ఓకే. ఒక 2 సిట్టింగ్స్ జరిగినాయి. ఆహ్, కానీ ఆ తర్వాత ఆయన వేరే ప్రాజెక్ట్‌లో బిజీ అవ్వటం, నేనే వేరే అదేదో ఒక కమిట్మెంట్ ఉండటం అలాగా కుదరలేకపోయిందది. సో, ఎప్పుడు నేను అది ఫీల్ అవుతుంటాను. అన్ఫార్చునేట్ అని అనిపిస్తది. అంటే ఆయనతో చేసుంటే చాలా బాగుండేదని నాకుంటుంది. అవునా? చాలా ఉంటుందండి. అంటే వాట్ ఈస్ ది మేజర్ రీజన్? అంటే ఓకే, ఆయన అనుకున్నారు అన్న తర్వాత పవన్ కళ్యాణ్ అప్పుడు గారితో ఆయన కలిసినప్పుడు నాగబాబు గారు తీసుకెళ్లారు. ఆయన ఒక ఐడియా ఉంది అప్పటికే. ఏంటి ఒక ఏదో సొసైటీకి సంబంధించి ఏదో ఒక ఇష్యూని తీసుకుని చేయాలి. ఆయనకి సోషలిస్ట్ సోషల్ ఇష్యూని తీసుకుని చేయాలి అని ఉంది. నాకు దాని మీద అంత గ్రిప్ లేదు నాకు. ఆయన నేను స్ట్రగుల్ అయ్యాను ఫామ్ చేయడానికి, ఆయన చెప్పిన స్టైల్లో ఫామ్ చేయడానికి. కానీ నాకే కాన్ఫిడెన్స్ రాలా. ఇది ఆయనకు నచ్చుతుందని కాన్ఫిడెన్స్ నాకు రాలా, వెళ్ళలేకపోయాను. నేనేంటంటే ఆయనతోటి ఒక నా స్టైల్ ఏదన్నా మన ఆయన స్టైల్ బ్లెండ్ అయ్యేలాగా ఏదన్నా ఫుల్ కమర్షియల్ ఫిల్మ్ చేద్దామని నాకు ఉండింది. ఆయనకేమో అలాంటి చేయాలని ఆ టైంలో ఆయనకి ఉండింది ఆ టైంలో. సో అలా జరిగింది అది. ఓకే. ఆయనకి అప్పటి నుంచే సోషల్ కాన్షియస్ ఉంది. అప్పుడప్పుడు లాంగ్ బ్యాక్ ఆయన ఇప్పుడు 2000 నమో జరుగుతున్నప్పుడు, నమో వెంకటేశ్వర జరుగుతున్నప్పుడు, ఓకే, అప్పటికే ఉంది ఆయనకి. అలాగేదన్నా ఒక ఇష్యూని తీసుకుని చెయ్యాలి, అంటే ఏదన్నా జనాన్ని మోటివేట్ చేసేలాగా ఉండాలి అని ఆయన కొన్ని ఐడియాలు చెప్పారు. ఓకే. సో వాటి మీద నాకు పెద్ద గ్రిప్ లేదు. దాన్ని కమర్షియల్గా ఎలా ఫార్మాట్ చేయాలో నాకు అర్థం కాలేదు అప్పుడు. ఓకే, అదే అందువల్ల అది మిస్ అయింది. వర్క్ చేశారు అయితే ఐడియా మీద. చెప్పిన తర్వాత నేను దాని మీద సీరియస్గా ఆలోచించాను. నాకే కాన్ఫిడెన్స్ రాలా. ఓకే, మళ్ళీ సెకండ్ జనరేషన్కి వెళ్ళలేదు. ఓకే. ఆ తర్వాత ఆయన వేరే ప్రాజెక్ట్ కమిట్ అయిపోయారు. సో ఇక మళ్ళీ వెళ్ళి ఎందుకు అని చెప్పేసి అదే మీకు కంప్లీట్నెస్ రాలేదు కదా ఎలాగని. మళ్ళీ వెంకటేష్ బాబుతో కూడా మళ్ళీ మీరు నమో వెంకటేష్ చేశాను. తర్వాత చేయలేదు మళ్ళీ కూడా. ఆ తర్వాత ఇంకన్నీ ఆఫ్ కోర్స్ అన్ని కార్డ్స్ అన్ని మారిపోయాయి అనుకోండి. ఈ తర్వాత ఇవన్నీ కరోనాలు రావడం, వేరే ఛాన్స్, సెకండ్ ఛాన్స్ తీసుకోవడానికి అవకాశం రాలేదు చాలా మంది డైరెక్టర్స్ కి. మీరు ఈ మధ్య మారుతున్న కరోనా తర్వాత వచ్చిన సినిమాలు, వాటి తాలూకా విధానం మారుతోంది. ఇండస్ట్రీలో సినిమా థింకింగ్ కూడా మారిందండి. సినిమాలో ఇప్పుడు బలగం వచ్చింది, ఒక బేబీ వచ్చింది, అంటే ఆ కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు కూడా వస్తున్నాయి సార్. మీరు వాటిని ఎట్లాగా ఒక సీనియర్ డైరెక్టర్గా కానివ్వండి, లేకపోతే మీ కథను మీరే రాసుకుని, మీ కథను మీరే అనుభవించి, దానికి ఏదో ఒక కొత్త యాంగిల్ జోడించి చెయ్యాలి అని ఒక స్ట్రగుల్ ఫేస్ చేసే డైరెక్టర్ మీరు. మీకు ఏమనిపిస్తున్నాయి సార్ ఇప్పుడు లేటెస్ట్ ఫిల్మ్స్? చాలా బాగుంటున్నాయండి. అంటే ఫ్రాంక్లీ నాకు సీనియర్ డైరెక్టర్ అని అనిపించుకోవడం ఇష్టం ఉండదు అసలు. నాకు అసలు అనిపించుకోవడం మీరు నేను ఎప్పుడు వచ్చాను అనేది మీరు గుర్తు చేశారు, కానీ నాకు ఇష్టం ఉండదు అసలు అది. ఎందుకనంటే మనం చేసే వర్క్ ఎలా ఉంది అనేది ఇంపార్టెంట్ అండి. కంటెంపరీగా ఉందా లేదా. సో ఒక్కొక్క డైరెక్టర్కి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది, ఒక్కొక్క సిగ్నేచర్ ఉంటుంది. నేను ఏ సినిమా చేసిన ఇందాక చెప్పినట్టు ఎంటర్టైనింగ్, అది కామెడీ అనేది ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఫ్రాంక్గా చూస్తే దూకుడు ఎంత సీరియస్ థీమ్, ఎన్ని లేయర్స్ ఉంటాయి సినిమాలో, అల్టిమేట్గా హైలైట్ అయితే కామెడీ ఉంటుంది. ఇప్పుడు ఒక సీరియస్ చాలా థీమ్లు మారినాయి. ఇప్పుడు నేను చాలా సినిమాలు చూశాను, చాలా వెబ్ సిరీస్లు చూశాను, చాలా ఎక్కువ ఈ టైంలోనే చూశాను నేను సినిమాలు కానీ వెబ్ సిరీస్లు కానీ. ఎక్కువ ఎక్స్పోజ్ అయింది ఇప్పుడే. చూస్తే గమనిస్తూ చాలా బాగుంటున్నాయి, కంటెంట్లు బాగుంటున్నాయి. కానీ అలా నేను చేస్తే చూడరు. అలాగని ఒక ఫ్రెష్ థీమ్ని నా స్టైల్లో చెప్తే అది నా యూఎస్పీ అవుతుంది అని నేను నమ్మాను. అది విషయంతో ప్రయత్నం చేస్తున్నాను. ఓకే, మీరే అలవాటు చేశారు ఎంటర్టైన్మెంట్ అదంతాను సినిమాల్లో. అది ఏది మన ప్లస్ అదే బర్డెన్ అవుతుంది కదండి. నేను అందుకే ఈ మాట అన్నది. మీరే అలవాటు చేశారు. ప్రతి సినిమాలోని ఆడియన్స్ ను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లారు, అక్కడ వదిలేశారు వాళ్ళని. మళ్ళీ జనాలు మళ్ళీ అదే ఆశిస్తారు. అది అంటే దాన్ని మీరు ఎట్లా చూస్తారు సార్? మీరే అలవాటు చేస్తారు. ఇప్పుడు రాఘవేంద్ర గారు ఒక స్టైల్ అలవాటు చేశారు, దాసనారాయణ గారు ఒక అలవాటు చేశారు,
వంశీ గారు ఒకటి అలవాటు చేశారు, జంజాల్ గారు ఒకటి అలవాటు చేశారు, అలాగే మీరు ఒకటి అలవాటు చేశారు. అది అలవాటు చేయడం అన్నది డైరెక్టర్కి తనే ఆ స్కూల్ నుంచి బయటకు రాలేడుగా. స్కూల్ రావటం కాదండి, యాక్చువల్ మీరు గమనిస్తే నేను ఆనందం లాంటి లవ్ స్టోరీలు చేశాను, అవును. వెంకీ లాంటి థ్రిల్లర్స్ చేశాను, దుబాయ్ సీన్ లాంటి సినిమాలు చేశాను, అన్నీ చేశాను నేను. కాకపోతే ఏంటంటే రాను రాను నా పెద్ద హిట్లు వచ్చేటప్పటికి రెడీ కానీ, ఢీ కానీ, దూకుడు కానీ, భాష కానీ ఇవన్నీ వచ్చేటప్పటికి అట్లాంటి ఒక ఇది వచ్చేసింది. నాతో పాటు ప్యారల్గా చాలా మంది ఆ ప్లేలు చేయడంతో ఒక ఇది మొనాటనీ వచ్చింది ఆ టైంలో. సో ఇప్పుడు నేను అందుకే చెప్పాను, ఒక ఫ్రెష్ థీమ్ అంటే నా శైలి జనం ఇష్టపడుతున్నారు కానీ నా థీములు కొంచెం రెగ్యులర్ అవుతున్నాయి అనేది నేను రియలైజ్ అయ్యి ఒక ఫ్రెష్ థీమ్ని ఎంటర్టైనింగ్గా చెప్పడానికి నేను టైం తీసుకున్నానండి. ఓకే, అంటే ఈ ఈ న్యూ లీజ్ లోపలికి వెళ్ళినప్పుడు, కొత్త లీజ్ లోకి వెళ్ళారు మీరు కంటెంట్ బేస్ లో, అవును. కానీ మళ్ళీ దానికి మీరు ఎంటర్టైన్మెంటే జోడిస్తున్నారు కదా, దాని పట్ల మీ కామెంట్ ఏంటి సార్? అది చాలా కష్టమైన విషయం అండి, కానీ కనెక్ట్ అయితే చాలా పవర్ఫుల్. అదే అంటే ఒక సినిమా ఎప్పుడు కూడా పెద్ద హిట్ అవ్వాలంటే అది యూనివర్సల్ కనెక్ట్ ఆ సినిమాకి ఉండాలి. యూనివర్సల్ కనెక్ట్ అంటే అందరికీ కనెక్ట్ అవ్వాలి సినిమా. అందరికీ కనెక్ట్ అయ్యేలాగా కనుక మనం సినిమాని తీయగలిగితే అది డెఫినెట్గా చాలా పెద్ద స్థాయిలో ఉంటుంది. కష్టం, మల్టీ లేయర్డ్ ఫిల్మ్స్ ఇవన్నీ కూడా. అవును, మల్టీ లేయర్డ్. అలాగే ఈ విషయం కూడా మల్టీ లేయర్డ్ ఫిల్మ్. ఇది నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను, నాతో పాటు అందరూ కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. సో అది నా ఉద్దేశం. అంటే